ఇక వరి ధాన్యం కొనుగోలుపై మీడియా సమీక్షా సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి గింజను చివరి వరకు కొంటామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో మొత్తం 50,000 ఎకరాల వరి ధాన్యం సాగు చేశామని, 80% కోత పనులు పూర్తయ్యాయని, జూన్లో కూడా కొంటామని ఆందోళన చెందవద్దని రైతులను కోరారు. ప్రొడక్షన్ మా అంచనా ఉంది. క్రాప్ బుకింగ్ పరంగా దాదాపు 80% ప్యాడీ హార్వెస్ట్ కూడా అయింది. వచ్చేసి 40,000 ఎకరం. అందులో పీపీసీ సెంటర్స్కి టోటల్ రావాల్సిందే 83,720 మెట్రిక్ టన్స్. అందులో ఇప్పటి వరకు అంటే మా పీపీసీస్కి వచ్చినవి ఆల్మోస్ట్ 20,642 మెట్రిక్ టన్స్. ఇందులో మనం గమనించాల్సింది కొంతమంది ప్రైవేట్ ట్రేడర్స్కి కూడా అమ్ముతూ ఉన్నారు. సో మా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడిపిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో మన జిల్లాలో టోటల్ వచ్చేసి 145. అందులో ఇప్పటి వరకు వచ్చేసింది 20,640. ఏ రైతు కూడా కంగారు పడి 17% కంటే ఉన్న ఎక్కువ తేమ ఎక్కువ ఉన్న పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు డ్రై చేసి మాకు ఇచ్చిన తప్పకుండా ప్రతి ఒక్క రైస్ మిల్, ప్రతి ఒక్క పీపీసీ సెంటర్లో మేము తప్పకుండా కొనుగోలు చేస్తాము. ఏదైనా దీంట్లో వ్యత్యాసం మీ దృష్టికి లేదా ఎవరైనా జనాల దృష్టిలో వస్తే దయచేసి మాకు మా కంట్రోల్ రూమ్కి వెంటనే తెలియజేయండి. థ్యాంక్ యూ. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.